ఈరోజు చదువుకున్న వాక్యంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం. మరి యోషియా గురించి మనం ధ్యానించుకున్నాం. మరి శుక్రవారం కూడా మరి యోషియా తన ఏలన ఆరంభించినప్పటి నుంచి తను ఎంత నీతిగానో, తన పితరుడైన దావీదు వలె ఎంతో నీతిమంతుగా యథార్థముగా దేవుని అనుసరించి నడవటం మనం ఇక్కడ చూస్తున్నాం. సో తను సొలొమోను చెప్పినట్లుగా నీ బాల్య దినములందే యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను స్మరణకు తెచ్చుకోని రీతిగా తిను కూడా 8 ఏళ్ల వయసులోనే తన రాజ్యం వచ్చినప్పుడు మరి ఎక్కడ ఎటువంటి తొలగిపోకుండా, మార్గం నుంచి తొలగిపోకుండా తన జీవితకాలం అంతా కూడా ఎంతో యథార్థంగా, ఆల్మోస్ట్ చెప్పాలంటే పర్ఫెక్ట్గా దేవుని కొరకు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. సో తను వచ్చిన ఏలుబడి చేస్తున్న మొదట్లోనే ఏదైతే తన యూదయ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ మొదటిగా తను తొలగించడం, ఆ ఉన్నత స్థలాలను కానీ ఏవైతే విగ్రహాలు కానీ వాటినన్నింటినీ తొలగించడం మనం చూస్తాం. రెండోదిగా మనం చూసినప్పుడు తను మందిరం, ఏదైతే పాడైపోయిన మందిరం కానీ గోడలు కానీ ఉన్నాయి, వాటినన్నిటినీ యాజకులను, లేవీయులను నిలబెట్టి కావలసిన అన్ని ధనాన్ని సేకరించి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి, ఏవైతే లేవీయులను వాళ్ళ క్రమంలో అందరినీ నిలబెట్టి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడం, పరిశుద్ధపరచడం మనం చూస్తున్నాం. అలాగే మూడవదిగా చూసినప్పుడు ఏదైతే వాళ్ళు ఆ మందిరము బాగు చేస్తున్నప్పుడు దొరికిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, మరి దాన్ని యాజకులు తీసుకొచ్చి చదివినప్పుడు మొత్తం ఇశ్రాయేలు యూదయ దేశం అంతటా కూడా ఆ వాక్యాన్ని వినిపించి వాళ్ళందరూ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగా తను చేయటం మనం చూస్తున్నాం. అలాగే ఈ 35వ వచనం స్టార్టింగ్ మనం చూసినప్పుడు పస్కా పండుగను ఎంతో ఘనంగా ఆచరించడం మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం హిజ్కియాని చూసాం. అక్కడ కూడా తను 7 రోజులు జరిపి అది మళ్ళా ఇంకొక 7 రోజులు జరుపుకుందాం అని చెప్పి ఘనంగా అక్కడ జరిగించడం. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు దానికి మించి సమయాల దినాల నుంచి ఇప్పటి వరకు ఎక్కడ జరగనంతగా మహిమకరంగా దేవునికి ఈ పస్కా పశువుని బలి ఇచ్చి ఈ పండుగను జరిగించడం మనం చూస్తాం. సో ఇంత తన జీవితం అంతా కూడా ఎంతో పర్ఫెక్ట్గా జీవించడం అని. అలాగే ఇక్కడ 2వ రాజుల గ్రంథం చూసినప్పుడు 22వ అధ్యాయం 23వ అధ్యాయం 25వ వచనం. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. సో తను తన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని వెంబడించడం మనం చూస్తున్నాం. సో ఎంతోమంది తను వాగ్దానం చేత పుట్టినవాడు. ఆ రెహబాం కాలంలో, రెహబాం కాలంలో తెలియని ఒక అన్య ప్రవక్త వచ్చి ప్రవచించి, నీవు ఏదైతే విగ్రహాన్ని నిలిపావో దాన్ని తను పడగొట్టి బూడిదను చల్లుతాడని చెప్పి ప్రవచించడం జరిగింది. అక్కడి నుంచి 14 తరాలు గడిచిపోయి తిను 15వ తరం మనం చూస్తున్నాం అన్నమాట. సో ఏదైతే ఆ దేవుని ప్రవచనం ద్వారా జన్మించాడో, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంపూర్తిగా దాన్ని అనుసరించి జీవించడం మనం చూస్తున్నాం. ఇక్కడ ద్వితీయోపదేశం కాండం 6వ అధ్యాయం 4వ వచనం. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ఈ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఈ మాటల్ని యోషియా సంపూర్తి చేయటం మనం చూస్తున్నాం. ఎవరి విషయంలో మనం చూడంగానే తిని మాత్రం ఏదైతే ఆ ధర్మశాస్త్రం దొరికిన తర్వాత దాన్ని యాజకులు తీసుకొచ్చి చదివినప్పుడు దాన్ని ధ్యానించి దాన్ని సంపూర్తిగా తను చేయటం మనం ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం. తను తన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆ దేవుణ్ణి ప్రేమించాడు. అట్లాగే మనం ఏదైతే ఇప్పుడు చదివిన 35వ అధ్యాయంలో ఆ పస్కా బస్సులు విషయంలో చూసినా కూడా తనకు కలిగిన దాంట్లో దేన్ని
తనదని కాకుండా తన జనులు ఎవరు కూడా వధించకుండా ఉండకూడదని చెప్పి తన సొంత గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ప్రజలకు ఇవ్వటం మనం చూస్తున్నాం. అట్లాగే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. సో తను కూడా తన శక్తి కొలదిగా తనకి ఏదైతే ఉన్నాయో తన ప్రజలందరికీ కూడా దేవుని ఎదుట పస్కా పశువును వధించేటట్లుగా తన సొంతగా ఉన్న గొర్రెలన్నిటినీ తను ఇవ్వటం మనం చూస్తాం. సో ఈ ద్వితీయోపదేశకాండం చూసినప్పుడు మొత్తం ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో దాన్ని కుదించినప్పుడు వాటిని అన్నిటినీ కూడా ఈ యోషియా జరిగించడం మనం చూస్తాము. ఏవైతే మీరు విగ్రహాలు కానీ అన్య దేవతలు కానీ పూజించకూడదని చెప్పినట్లు తను వచ్చిన వెంటనే ఆ దేవతలను తీసివేయటం, అలాగే మీ మందిరాన్ని దేవుని గణపరచాలని చెప్పిన రీతిగా ఉన్న పాడైపోయిన మందిరాన్ని నిలబెట్టి ఏవైతే పాడైపోయినాయో వాటిని అన్నిటిని బాగు చేసి, అలాగే ఒక క్రమం ఎక్కడైతే తప్పే ఉన్నారో లేవీయులను కానీ యాజకులు కానీ గాయకులు కానీ ఏ పని చేయవలసిన ద్వారపాలకులు కానీ వాళ్ళందరినీ కూడా నిలబెట్టి వాళ్ళ పనిని వాళ్ళు స్థిరపరిచి ఏదైతే దావీదు ద్వారా రాయబడిన క్రమం, సొలొమోను ద్వారా రాయబడిన క్రమాన్ని అందరూ పాటించేటట్లుగా తను చేయటం మనం చూస్తున్నాం. సో ఇంత పర్ఫెక్ట్గా తను జీవించిన తర్వాత కూడా ఇక్కడ మనం 35వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు, ఆయనను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగి పోక మారువేషము ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చు. 21. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యోధా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువుల వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించెను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని ఆజ్ఞాపించను. మరి ఈ యోష దినంలో మనం చూసినప్పుడు తను చిన్నప్పటి నుంచి గైడ్ చేసినా కానీ వాళ్ళ మాట విన్న యాజకులు అనేక మంది ఉన్నారు. ప్రధాన యాజకుడు, అధికారులు ఎంతోమంది ఉన్నారు. అలాగే యోష దినమంలోనే మనం ఇర్మియా ప్రవక్తను చూస్తాం, అలాగే జెఫన్యా ప్రవక్తను కూడా చూస్తున్నాం. సో ఇంత ప్రవక్తలు ఉన్నప్పుడు కూడా దేవుడు శత్రువు చేత యోషాకి ఒక వార్నింగ్ లాంటిది మనం ఇవ్వటం మనం చూస్తున్నాం. సో ఇంత పర్ఫెక్ట్గా జీవించిన తర్వాత కూడా, అంటే ఒక 100% వరకు చేరిన తర్వాత కూడా ఏంటంటే దాన్ని జీవిత కాలం అంతా కూడా కొనసాగించవలసింది. ఒకసారి 100% చేరామని చెప్పి ఎక్కడా కూడా దిగజారిపోకుండా అది అంతం వరకు కొనసాగిస్తేనే అది సంపూర్తి చేసినట్లు. కానీ తిను జీవిత కాలం అంతా కూడా మంచిగా నడుచుకున్నాడు కానీ చివరిలో తప్పిపోవడం చూస్తున్నాం. మనం 8,000కే తను రాజైన తర్వాత 31 సంవత్సరాలు మాత్రమే తను పరిపాలన చేసినట్టు చూస్తున్నాం. అంటే 39 సంవత్సరాలు మాత్రమే తను జీవించాడు. మనం ఇక్కడ 35వ వచనంలో 34వ అధ్యాయము 27-28. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నేను విన్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించుదు. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడు. ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. మరి దేవుడు తాను తగ్గించుకొని దేవుని సన్నిధానంలో తను మొరపెట్టిన తర్వాత ఎప్పుడైతే తన వస్త్రాలను చింపుకొని దేవుడి చెంత కన్నీరు విడిచినప్పుడు దేవుడు తనకి ఒక సమాధానాన్ని, ఒక ఆన్సర్ని ఇవ్వటం, ఒక వాగ్దానంగా నీవు నీ పితరుల యొద్దకి నెమ్మది గలవాడి చేర్చబడతావు అని చెప్పి తను దేవుడు వాగ్దానం ఇవ్వటం మనం చూస్తున్నాం. కానీ యోషియా మాత్రం ఆ వాగ్దానాన్ని తనే చేర్చుకోవడం మనం చూస్తున్నాం. ఈ 31 సంవత్సరాల్లో ఎక్కడ ఒక యుద్ధం కూడా యోషియా చేసినట్టు మనం చూడలేదు.
దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇంకా తన జీవితంలో కూడా యుద్ధం జరగకుండా దేవుడు సమాధికి తీసుకెళ్లేవాడేమో. కానీ తానే తన దగ్గరకు రాని ఒక రాజు దగ్గరికి తను యుద్ధం చేయాలని కోరుకోవడం మనం చూస్తాం. అలాగే ఎప్పుడైతే తను ఈ ఆలోచన కనుగొన్నాడో శత్రువు చేతి నుంచే విరోధి అయిన రాజు నుంచే దేవుడు యోషియాకి మాట్లాడటం మనం చూసినప్పుడు 21 వచనం. అయితే రాజైన నెకో అతని మిగతా యొద్దకు రాజు. రాయబారులను పూర్వం నుండి నాకు శత్రువులైన వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని ఆజ్ఞాపించు. చెప్పనా నేను చూస్తే నువ్వు నా జోలికి రావద్దని చెప్పట్లేదు, కానీ నువ్వు ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. సో దేవుడు తనలో నుంచి యోషియాతో గద్దించడం కానీ ఒక వార్నింగ్ లా ఇవ్వటం కానీ చూస్తున్నాం. కానీ తాను దాన్ని గమనించకుండా, దాన్ని గుర్తించకుండా మారు వేషం వేసుకొని వెళ్ళటం మనం చూస్తున్నాం. అంటే ఇలా వెళ్తే జరగదని చెప్పి మారు వేషం వేసుకొని వెళ్తే జరిగిపోతుందని తన సొంత ఆలోచన కానీ, యుద్ధం చేయాలనుకునే ఆలోచన కానీ, తన సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళటం మనం చూస్తాం. ఇంతకుముందు పూర్వం మనం చూసినప్పుడు ఆహాబు యెహోషాపాత్ దినమల్లో కూడా ఇట్లాగే జరగటం మనం చూస్తాం. ఆహాబు వాళ్ళిద్దరు కలిసి యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు ఆహాబు నేను మారు వేషం వేసుకొని వస్తాను, నీ వస్త్రాలు ధరించుకొని ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా ఆహాబుకి తెలియని ఒక గుర్రు పెట్టని ఒక బాణం వచ్చి తగిలి తను రథంలోనే గాయపడి చనిపోవడం మనం చూస్తాం. సో ఇతను కూడా అదే విధంగా ఆహాబు చనిపోయిన రీతిలో ఎవరైతే దేవునికి విరుద్ధంగా జీవించి శాపాలను పొందుకొని తన ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ విగ్రహాలను ఆచరించుటకు కారకుడయ్యాడు, తను చనిపోయిన విధంగా 100% జీవించి కూడా తిను అలాంటి ఒక రాజులాగా చనిపోవటం ఈ వచనంలో మనం చూస్తున్నాం. సో దేవుడు ఎంతో గొప్పగా తనకు ఆ వాగ్దానం ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రసంగి 7వ అధ్యాయము 14 నీకు కాని సమయం అందు నీవెలా మరణించదు అని చెప్పి వచనం ఉంటుంది. వర్స్ రాసుకోలేదు. సో నీ సమయం కాకముందే నీవెలా మరణిస్తావు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటుంది. సో దేవుడు ఒక ప్రశాంతమైన నెమ్మది కలిగి దేవుడు తీసుకువెళ్ళాలన్నప్పుడు తన మరణాన్ని తానే వెతికి తెచ్చుకోవడం మనం యోషియా జీవితంలో మనం చూస్తాం. సో ఇట్లా శత్రువు చేత మాట్లాడటం మనం ఇంకో ఇద్దరు విషయంలో కూడా మనం చూస్తాం. అబ్రహాము అధికంగా దుర్మార్గం పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు దానిని చేయి విడుకున్నటయు మేలు. దేవుని యందు భయభక్తులు కలవాడు వాటన్నిటినీ కొనసాగించు. 17వ వచనం, బుద్ధిహీనత కలిగి తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. సో తన బుద్ధిని తన సొంతగా తను ఆధారపడి ఒక్క విషయంలో దేవుని చెంత విచారణ చేయకుండా తన ఆలోచన చేసినప్పుడు తన సమయం కాని సమయంలో ముందుగానే మరణించడం మనం యోషియా విషయంలో మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఆదికాండము 20వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు కూడా అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఎంట చేర్చుకుని నచ్చి ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును అతను చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. ఈ 2 వచనాలు మనం చూసినప్పుడు అన్యులైన జనులు దేవుని మాటకు లోబట్టం మనం చూస్తున్నాం.
కానీ యోషియాలో మాత్రం తను 100% జీవించి కూడా దేవుని మాటని గుర్తించలేని స్థితి మనం అక్కడ చూసాం. ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాము మరి సారాను ఇద్దరూ కలిపి ఇక్కడ దక్షిణ దేశంలోకి వెళ్ళినప్పుడు, కాదేశు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ తను శారాన్ని తీసుకువెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. అప్పుడు తన బిడ్డ అయిన అబ్రహాం కొరకు దేవుడు శత్రువు రాజుతో మాట్లాడి నీవు తనను ముట్టవద్దని మాట్లాడటం చూస్తున్నాం. అలాగే యాకోబు విషయంలో కూడా తన మామతో వాళ్ళు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, చెప్పకుండా వెళ్ళిపోతున్నప్పుడు కూడా యాకోబు మామతో కూడా దేవుడు నువ్వు అతనికి ఏ హాని చేయవద్దు అని చెప్పినప్పుడు తను వెళ్ళి ఆ మాటకు లోబడి దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను నిన్ను ఏమి చేయకుండా వదిలేస్తున్నాను అని చెప్పి నిబద్ధన చేసుకొని తిరిగి వెళ్ళటం మనం చూస్తున్నాం. సో యోషియా కూడా ఆ యుద్ధంలో కూడా గాయపడిన తర్వాత ఎక్కడ దేవునికి మొరపెట్టినట్టు మనం చూడలేదు. కానీ ఆ సమయంలో అయినా దేవునికి మొరపెట్టుంటే దేవుని సమాధానాన్ని, నెమ్మదిని అతను పొందుకునేవాడేమో. సో తన మరణం వల్ల తన కుమారుడు వెంటనే అదే తర్వాత అధ్యాయంలో మనం చూసినప్పుడు యెహోయాహాజును 2 నెలలు వెళ్ళిన తర్వాత అదే నెకో తన కుమారుడి మీదకి వచ్చి వాళ్ళకి కుప్పాన్ని ఆ దేశం ఫైన్ లాగా వేసి జరిమానా వేసి తన కుమారుని చంపేసి అతని తమ్ముడిని మళ్ళా రాజుగా నియమించడం మనం చూస్తున్నాం. సో తను మీదకే కాకుండా తన కుమారుడి మీద కూడా అక్కడితో యేసే వంశావళి ఆగిపోతుంది. అక్కడి నుంచి రాజులైన వారి దగ్గరికి వెళ్ళదు, కానీ ఇంకో కుమారుడు ఉంటాడు, తన నుంచి యేసే వంశావళిలోకి యేసే కుమారుల్లో జన్మించడం మనం చూస్తున్నాం. సో ఇంత 100% జీవించిన తర్వాత కూడా ఒక్క విషయంలో దేవునికి మాటను అంగీకరించకపోవటం వల్ల తను ఆ నెమ్మది, దేవుడిచ్చిన వాగ్దానం పొందుకోకుండా మరణించడం మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా అంటే ఒక్కరోజు మనం కొన్ని సమయంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు కంప్లీట్గా సరెండర్ అయ్యి దేవుడికి కంప్లీట్గా సబ్మిట్ అయ్యి మనం ఆ భక్తి చేయటం కానీ, ప్రార్థించడం కానీ చేస్తాం. కానీ ఒకసారి ఆశీర్వాదం వచ్చిన తర్వాత సమయం కుదరట్లేదని, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఆ 100%ని మళ్ళా మనం దేవుడికి ఇవ్వని వారుగా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ 100% మనం కంటిన్యూ చేస్తామో, మరణం వరకు, అంతం వరకు దాన్ని కంటిన్యూ చేసినప్పుడే అది మనకి కౌంట్ అవుతుంది. ఎప్పుడైతే మనం దాన్ని ఆపివేస్తామో అది భక్తిహీనత కిందే మనకి ఈ యోషియా విషయంలో జరిగినట్లుగా మన విషయంలో కూడా జరుగుతాం మనం చూస్తాం. సో ఎప్పుడైతే దేవుడికి మనం కంప్లీట్గా సబ్మిట్ అవుతామో అప్పుడే ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. సో తన జీవితంలో కంప్లీట్గా ఏదైతే తను దేవుని కోసం చేసిన కార్యాలు మనం కూడా గుర్తించుకొని వాటినన్నిటిని అనుసరించి, ఏవైతే ముందుగా తను విగ్రహాలను తీసివేసి తను ఇక్కడ మనం వచనంలో చూసినప్పుడు తన దేశాన్ని పరిశుద్ధపరచను, అలాగే మందిరాన్ని కూడా పరిశుద్ధపరచను అని రాయబడి ఉంటుంది. సో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మనతో పాటు మన కుటుంబాన్ని, మనతో ఎవరైతే ఉన్నారో మన కుటుంబాలని వాళ్ళు అందరూ కూడా రక్షింపబడేలాగా శ్రమపడాలని ఇక్కడ మనం యోషియా ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఏదైతే మందిరం పట్ల క్రమం ఉందో, ఎవరి పను వాళ్ళు చేయనట్లుగా అందరినీ సిద్ధపరిచి దేవునికి మహిమ కలుగునట్లుగా ఆ మందిరాన్ని నిలబెట్టడం చూసాము. మనం కూడా మన కర్తవ్యాన్ని, మనకున్న తలాంతులను దేవుడు మందిరం కోసం ఆయన మహిమ కలిగినట్లుగా చేయాలని ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే తర్వాత చూసినప్పుడు ఎప్పుడైతే దేవునికి ఇచ్చే విషయం వచ్చిందో తను కానీ, అలాగే తన కింద ఉన్న అధికారులు కూడా, లికియాయు, జకర్యా, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైతే కలిగి ఉందో వాళ్ళ శక్తి కొలది దేవుడికి ఇచ్చి ప్రజలందరూ కూడా ఆ పస్కా పండుగలో పాల్గొనేటట్లుగా వాళ్ళ ఉన్నది శక్తి కొలది ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో మనం కలిగి ఉన్న దాంట్లో దేవునికి మనకి ఎంత శక్తి కలిగి ఉన్నామో, ఎంత హృదయపూర్వకంగా దేవుడికి ఇవ్వగలమో దాన్ని ఇచ్చి మనం దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోగలం. అని ఎప్పుడైతే ఈ 100% తను జీవించగలగడో అంతం వరకు కొనసాగించలేకపోయాడు. కానీ మనం కూడా
అలా మధ్యలో ఆగిపోయే వారంగా కాక మనం పొందుకున్న శక్తి, మనం రక్షణ పొందుకున్న మొదటిలో ఎంతో ఒక ఆశీర్వాదం పొందుకున్నప్పుడు కానీ, రక్షింపబడిన కొత్తలో కానీ ఎంతో 100% ఇచ్చి ప్రతిదినం మానకుండా ప్రార్థన చేస్తాము. కానీ మంచిగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం బద్ధకం, నేను రోజు చేస్తున్నాను కదా, ఈరోజు చేయకపోతే రేపు చేసేస్తాను ప్రార్థన, లేకపోతే ఈరోజు కంప్లీట్ చేయాల్సిన బైబిల్ని ఈరోజు చేయలేదు కాబట్టి నేను బాగానే చదువుతాను కాబట్టి అది రేపు కంప్లీట్ చేసేస్తాను అని ఎక్కడో దేవుని విషయంలో చిన్న నిర్లక్ష్యత మనం చూస్తున్నాము. కానీ ఆ చిన్న నిర్లక్ష్యత చూసినప్పుడే మరి యోషియాకి తన ప్రాణం కోల్పోయినంతగా, దేవుని వాగ్దానాన్ని కోల్పోయేంతగా తన జీవితంలో ప్రభావం చూపింది. మనం కూడా అట్లా మన వాగ్దానాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుడి విషయంలో అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండి దేవుడు మనకి ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చుకున్నట్లుగా మనం ప్రయాసపడాలని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. దేవుడి ఇచ్చిన వాటిని దీవించును గాక. ఆమేన్.